రాష్ట్ర భవిష్యత్తుతో పాటు భావితరాల భవిష్యత్తు కూడా బాగుండాలంటే చంద్రబాబును మరలా సీఎం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు నగరంలోని 3వ డివిజన్ బలరాం కాలనీ, భరత్ కాలనీల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అంశాలను వివరించడంతో పాటు ఈ 4.5 ఏళ్లుగా వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను, సైకో పాలన అరాచకాలను వివరించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన జనార్దన్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మంత్రి శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షుడు కొడారి నాగేశ్వరరావు, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ బాషా మరియు డివిజన్ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు. ఈ సాంగ్ రీమిక్స్డ్ బై DJ శ్రీవర్ధన్ మిక్సెస్ ఫ్రమ్ చీమకుర్తి. మన దామచర్ల జనార్దనుడు. DJ శ్రీవర్ధన్ మిక్సెస్ ఫ్రమ్ చీమకుర్తి, ప్రకాశం జిల్లా. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే ధర్మ
అందరికీ నమస్కారాలు. ఈరోజు ఏదైతే భవిష్యత్ గ్యారంటీ జనం కోసం జనార్దన్ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు 3వ డివిజన్లో మేమంతా కూడా తిరుగుతూ ఉన్నాం. 3వ డివిజన్లో ప్రజల్లో ఒక మంచి స్పందన, ప్రజల్లో కూడా వీళ్ళంతా కూడా మేము అప్పుడు వేసిన రోడ్లు మేము వేసిన కాలువలు తప్పితే ఈ రోజుకి ఒక పని జరగల. మేము అప్పుడు ఒక సైడే జరిగింది, ఇంకో సైడ్ జరగల. కొన్ని ప్రాంతాల్లో అలానే ఉంది. వచ్చి ఈరోజు చేసిన పాపాను పోలా ఎక్కడ కూడా ప్రజల్లో అయితే ఈరోజు అంతా కూడా మాకు డ్రైనేజ్ ప్రాబ్లము, అదేవిధంగా మస్కిటోస్, ఈ దోమలు విపరీతంగా ఉండటం, కాలువలు తీసేవాళ్ళు లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. మంచినీళ్ళు టయానికి లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉండే అంతా కూడా డైలీ వేజెస్కి వెళ్ళేవాళ్ళు. వీళ్ళంతా ఇక్కడ ఉండేవాళ్ళు కొంచెం స్లమ్గా ఎప్పుడు పనికి వెళ్ళే పేదవాళ్ళు ఇక్కడ ఉండేది. కొంతమందికి ఇంకా పట్టాలు లేవని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఆయనేమో పట్టాలేమో దొంగ పట్టాలంతా ఉండే వాళ్ళకి ఇచ్చుకుంటా నేను 20,000 ఇచ్చాను 25,000 ఇచ్చాను అతను చెప్పుకుంటా ఉన్నాడు. అసలైన వాళ్ళు ఇబ్బందులు పడే పేదవాళ్ళు ఈరోజు చాలామంది కూడా ఇక్కడ కనపడ్డారు. కాబట్టి వాళ్ళకు కూడా మేము ధైర్యం చెప్పాం. అవన్నీ దొంగ పట్టాలు, దొంగ కాగితాలే. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, తప్పకుండా మీకు మళ్ళా ఇస్తామని కూడా మేము చెప్పాం. చాలామంది పెన్షన్స్ తీసేశారని చెప్తున్నారు. ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత 12 లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తి కనీసం పేదవాడికి అది వరకు అంతా కూడా మేము పెన్షన్లు ఇస్తుంటే ఈరోజు పెన్షన్లు తీసేశాడు. అదేమంటే 300 మీటర్లు కరెంటు 300 మీటర్లు దాటింది అనేది ఒకటి, మోటార్ సైకిల్ ఉండేది అనేది ఒకటి, ఇలాంటివన్నీ కారణాలు పెట్టి వాళ్ళందరికీ కూడా చాలామంది కూడా పెన్షన్లు తీశాడు. మేము ఉండే టైంలో పెన్షన్స్ 100% ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉన్నారో అందరికి కూడా ఇచ్చాం. అప్పుడేమో మేము మీటర్లో చూడలేదు, ఏమీ చూడలే అప్పుడుండే పరిస్థితుల్లో కూడా. కాబట్టి ఎక్కువ పర్సెంట్ ఈ పెన్షన్స్ కానీ, హౌసెస్ కానీ, లేకపోతే ఈ పట్టాల విషయం కానీ, నీళ్ళ విషయం కానీ ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. రేపు వచ్చేది మన ప్రభుత్వం, తప్పకుండా మేము ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాం. రాగానే ఇట్లాంటి పేదవాళ్ళకు మాత్రం ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎక్కడ సమస్యలు ఉన్నాయో కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే రోడ్లు లేవో, డ్రైన్లు లేవో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. తప్పకుండా అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం రావాలనేది మాత్రం ప్రజల్లో ఒక నమ్మకం అనేది వాళ్ళకి ఏర్పడింది. ఎందుకంటే పనిచేసేది తెలుగుదేశం, ఈ దొంగ మాటలు, దొంగ పద్ధతులు చెప్పేది వైఎస్ఆర్ పార్టీ అనేది కూడా ఈరోజు పూర్తిగా వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏమీ చేయలే. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు కూడా మేము కూడా వివరిస్తూ మేము చేసిన పనులు కూడా వాళ్ళకి చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. సాక్షిలో